ఈరోజు జరిగిన ఈ ఒక్క సిచ్యువేషన్ వల్ల మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అనేది మీకు డెలివరీ కాకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ అనేది దొరకలేదనమాట. సో, మనకంటూ ఒక మహీంద్రా సూపర్ వ్యాన్ ఉన్నదనమాట. దాన్ని మనం ఫ్లిప్‌కార్ట్ అండ్ డెలివరీ డాట్ కామ్స్ లాంటి ఈ హబ్స్‌కి మనం డెలివరీ చేయడానికంటే పెద్ద పెద్ద ఐటెమ్స్ లైక్ ఫ్రిడ్జ్ గానీ, ఏసీలు గానీ పెద్ద పెద్ద ఐటెమ్స్ ఉంటాయి కదా! సో, వాటిల్ని మనం డెలివరీ చేయడానికి మనం వ్యాన్ అయితే యూజ్ చేస్తామనమాట. ఇదొక కాంట్రాక్ట్ వైస్ జాబ్. సో, మార్నింగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ప్రతిరోజు పెట్టే విధంగానే హబ్ దగ్గరైతే మనం వ్యాన్ పెట్టేసాం. అండ్ వాళ్ళు కూడా లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. దగ్గర దగ్గర ఒక 40-50 షిప్‌మెంట్స్ అయితే లోడ్ చేసేసాం. అండ్ డిస్పాచ్ కూడా ఇచ్చేసారు. అప్పుడే ఒక కాల్ వచ్చింది. అదే అసలు మన ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ అనేది దొరకడం లేదని కాల్ చేశారు. మన వ్యాన్‌లో చూస్తేమో దగ్గర దగ్గర ఒక 5-10 కిలోమీటర్ రేంజ్ మాత్రమే తిరిగేంత డీజిల్ మాత్రమే ఉంది. సో, ఏం చేయాలో తెలియని పరిస్థితి. పోనీ దింపేద్దామా అంటే అది కుదరని పరిస్థితి. ఎందుకంటే మనం ఒకసారి డిస్పాచ్ ఇచ్చిన తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ కనీసం కొన్నైనా మనం డెలివరీ చేయాలి. సో, ఇంకా సర్లే అని చెప్పేసి ఒక 1-5 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉన్న డెలివరీస్‌ని డెలివరీ చేయడానికి స్టార్ట్ చేసాం. బట్ ఒకవైపు డెలివరీ చేస్తున్నాం గానీ, ఒకవైపేమో అసలు ఎక్కడ ఆగిపోతదో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆగిపోతే మనల్ని వెనక్కి లాగడానికి కూడా వేరే వ్యాన్ రావాలి. దానికి కూడా డీజిల్ లేవు. ఈరోజు దగ్గర దగ్గర హబ్ దగ్గర 3 వ్యాన్స్ అనేవి డీజిల్ లేకపోవడం వల్ల ఆగిపోయాయన్నమాట. సో, ఇంకేది చేయాలో తెలియని పరిస్థితిలో కొన్ని షిప్‌మెంట్స్ అయితే డెలివరీ ఇచ్చేసి మళ్ళీ తిరిగి హబ్‌కైతే తిరిగొచ్చేసాం. సో, దాని తర్వాత ఏం జరిగిందంటే అక్కడ టీఎల్ ఏం చెప్పారు, ఎక్కడో చోటన డీజిల్ అనేది మనం పురమాయిద్దాం అని చెప్పేసి కాల్ చేయడం స్టార్ట్ చేశారు. పాలకొల్లు ట్రై చేశారు, అవ్వలేదు. నరసాపురం, జంగారెడ్డిగూడెం, ఇటు తాడేపల్లిగూడెం ఇవన్నీ కూడా ట్రై చేశారు. ఎక్కడ కూడా దొరకట్లేదు. సో, అలాగా ఒక్కటి అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 కూడా అయిపోయింది. సో, ఈ టైం అంతా కూడా మనం అసలు ఎక్కడ డీజిల్ దొరుకుతుందనేది కాల్స్ చేసి అడగడం స్టార్ట్ చేశారు. సో, లాస్ట్‌లీ దగ్గర దగ్గర మచిలీపట్నం దగ్గర ఉన్న బంటు మిల్ దగ్గర మనకి డీజిల్ అనేది దొరుకుతుందనేది చెప్పారనమాట. సో, ఈరోజు మీకు గనక డెలివరీస్ ఏమైనా లేట్ అయ్యి ఉంటే అది ఖచ్చితంగా అంటే డెలివరీస్ అంటే పెద్ద పెద్ద ఐటెమ్స్ లైక్ వాల్టాస్ ఏసీలు గానీ, లేకపోతే ఫ్రిడ్జ్‌లు గానీ, లేకపోతే వాషింగ్ మిషన్స్ గానీ, ఇలా పెద్ద పెద్ద ఐటెమ్స్ ఏమైనా మీకు డిలే అయ్యి ఉంటే అది ఖచ్చితంగా ఈరోజు ఏర్పడిన డీజిల్ షార్టేజ్ వల్లే జరిగి ఉంటది.